ఇండోనేషియా ఆర్మీ వెహికల్స్. ఇక్కడ ఉన్న ఫోర్స్లన్నీ వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇండిపెండెంట్ డేకి సంబంధించిన మార్చ్ ఫాస్ట్ కావచ్చు అవన్నీ. ఇంకా వాళ్ళు సెలబ్రేషన్కి ప్రిపేర్ అవుతున్నారు. ఇప్పుడు కరెక్ట్గా మనం వచ్చేసి ప్రెసిడెంట్ హౌస్, ఇండోనేషియా ప్రెసిడెంట్ హౌస్కి దగ్గరలో ఉన్నాము. ఇదే ప్రెసిడెంట్ హౌస్. ఇప్పుడు దగ్గరికి పోనివ్వరు, ఎందుకనంటే ఇండిపెండెంట్ డే సెలబ్రేషన్స్ కాబట్టి దగ్గరికి వెళ్ళనివ్వరు. ఇప్పుడు హై సెక్యూరిటీ ఉంటుంది కాబట్టి ఇంకా దూరం నుంచే చూడాల్సిందే. కరెక్ట్గా ఇది సెంట్రల్ జకార్తాకి దగ్గరలో ఉంటుంది. ఎవరైనా అంటే ఇండియా ప్రెసిడెంట్ హౌస్ ఢిల్లీలో ఉంటుంది కదా, అలాగే ఇక్కడ ప్రెసిడెంట్ హౌస్ చూడాలనుకుంటే దీన్ని కూడా సేమ్ వైట్ హౌస్ అనే పిలుస్తారు. అంటే నేను లాస్ట్ టైం వచ్చిన కాబట్టి త్వరగా గుర్తుపెట్టిన. నేను అదేదో 10 years బ్యాక్ అట్లా వచ్చిన కదా, 2015లో. అయినా గుర్తుకుంది నాకు. ఇంకా ఇక్కడ మోనుమెంట్ ఉంటుంది. ఆ మోనుమెంట్ అనేది నేను చూపిస్తాను. దగ్గరికి వెళ్ళి చూపించడానికి ప్రయత్నం చేస్తాను. ఇండోనేషియా ఇండిపెండెంట్ డే ఇక్కడ ఉన్న సోల్జర్స్, పోలీసులు వాళ్ళు సెలబ్రేషన్ చేస్తున్నారు. దానికి సంబంధించిన మార్చ్ పాస్ట్ జరుగుతుంది. ఇండోనేషియా ఇండిపెండెంట్ డే యొక్క సెలబ్రేషన్స్లో ఇండోనేషియా ఫోర్సెస్ ప్రిపరేషన్లో ఉన్నారు. జస్ట్ నేను వచ్చే ఒక 10 నిమిషాల ముందే వాళ్ళు ఇక్కడి నుంచి మార్చ్ ఫాస్ట్గా వెళ్ళిళ్ళట. అంటే వాళ్ళు రిహార్సల్స్ అవి చేస్తారు కదా. ఇప్పుడు వచ్చేసి మనము సెంట్రల్ జకార్తా, ఇండోనేషియా. ఈ హౌస్ వచ్చేసి ఇక్కడ రాష్ట్రపతి హౌస్ అన్నట్టు. అంటే మనం ప్రెసిడెంట్ హౌస్ అంటాం ఢిల్లీలో ఉన్నది కదా, సేమ్ అట్లనే ఇక్కడ కూడా ప్రెసిడెంట్ ఉంటాడు. ఆ ప్రెసిడెంట్ హౌస్ ఇది. ఇక్కడ వచ్చేసి మాన్యుమెంట్ కూడా ఇటు సైడే ఉంటుంది. రేపు మార్నింగ్ వీలైతే దగ్గరికి వెళ్ళి చూపిస్తా. మాన్యుమెంట్ వచ్చేసి ఇది ఒక్కటే పిల్లర్ లాగా చాలా హైట్ ఉంటుంది. ఇప్పుడు లోపలికి ఎంట్రీ లేదు లోపలికి. ఎందుకంటే ఇంకా వీళ్ళు సెలబ్రేషన్లో ఉన్నప్పుడు టైట్ సెక్యూరిటీ ఉంటుంది. ఎంట్రీ లేదు. ఇంకా అడిగినా కూడా పంపిస్తారో పంపించరో. ఇండిపెండెంట్ డే సెలబ్రేషన్స్లో ఇండోనేషియా ఫోర్సెస్ ఉన్నవి. ఇప్పుడు కరెక్ట్గా ఈ మోనుమెంట్ అంటారు దీన్ని. సెంట్రల్ జకార్తాకి చాలా దగ్గరలో నియర్గా ఉంటుంది. ఎయిర్పోర్ట్ నుంచి వెళ్ళి దాదాపుగా 20-25 కిలోమీటర్లు అలా ఉంటుంది. ఇంకా ఇప్పుడు ఇది మోనుమెంట్ మార్నింగ్ అవర్స్లోనే చూడనిస్తారు. ఇప్పుడు వెళ్ళనిస్తారో నేను ఒకసారి అడుగుతా, ట్రై చేస్తా. చాలా హైట్ ఉంటుంది. ఒకటే ఫిల్లర్ ఉంటుంది. ఇలా అడిగి ఒక 5 minutes ఇక్కడి నుంచి వెళ్ళి తీసుకోమన్నారు వీడియో. అన్ని ఫోర్సెస్ ఉన్నాయి లోపల. అంటే ఇంకా వాళ్ళకి సంబంధించిన మన దగ్గర త్రివిధ దళాలు అంటారు కదా, అలాగే వీళ్ళకి కూడా పారా మిలిటరీస్, పోలీస్ ఫోర్సెస్, ఆర్మీ, వీళ్ళకు కూడా ఎయిర్ ఫోర్సు, ఆర్మీ, నేవీ ఇవన్నీ ఉంటాయి కదా. ఇవన్నీ వీళ్ళకు ఉంటాయి. వాటి మార్చ్ పాస్ట్ కూడా అవుతుంది. రేపు మార్నింగ్ అట్లా ఉంటే ఒకవేళ వచ్చి నేను వీడియోలో చూపిస్తా. నేను ట్రై చేస్తా. ఇక్కడ అందరూ సెక్యూరిటీ కూడా బాగున్నది కాబట్టి పోలేము. ఇంకా ఫోర్సెస్ కూడా చాలా, అంటే ఇంకా లోపలికి వెళ్ళనియకుండా అడ్డంగా ఉన్నారు. మనల్ని పోనివ్వరు. ట్రై చేసినా కూడా ఇంకా ఏమైనా అంటారు, ఏం లేదు దంచుతారు.
వాళ్ళని అడిగి లోపలికి వచ్చినాను. ఇక్కడ ఉన్న సెక్యూరిటీ వాళ్ళు అండ్ సెక్యూరిటీ వాళ్ళు ఇక్కడ లోకల్ పోలీసు వాళ్ళు మోనమెంట్ దగ్గర వాళ్ళు మార్చ్ ఫాస్ట్కి ప్రిపేర్ అవుతున్నారు. ఇక ఇటు పక్కనే ప్రెసిడెంట్ హౌస్ ఉంటుంది కాబట్టి టైట్ సెక్యూరిటీ ఉంటుంది. ఒక ఫోటో తీస్తారు. ఇండోనేషియా ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్లో వీళ్ళందరూ ఉన్నారు. ఇప్పుడు వచ్చేసి ముందుకెళ్తున్న వాళ్ళు కూడా రిహార్సల్స్ కోసము, అంటే ఇంకా పరేడ్ లేకపోతే ఇంకా ప్రోగ్రామ్స్ ఉంటాయిగా, వాటిల్లో వీళ్ళు అంటే ముందునే దీనికి అంత ట్రైనింగ్ ఉంటుంది కదా, దానికోసం ప్రిపరేషన్లో ఉన్నారు. ఈ మంత్ వచ్చేసి ఆగస్టు 18th రోజు వీళ్ళకి ఇండిపెండెన్స్ డే అట. నేను ఇక్కడ ఒక లోకల్ ఆఫీసర్ని అడిగితే చెప్తాను. ఇప్పుడు వచ్చేసి అంత ఫోర్స్ అంత సెక్యూరిటీ బాగుంది, లోపలికి వెళ్ళకుండా. మీ వీడియోలో కనబడుతున్నది అక్కడ చూడండి కరెక్ట్గా. లోపలికి వెళ్ళడానికి అలో లేదు. రేపు మార్నింగ్ అయితే రానిస్తారు. కరెక్ట్గా క్లోజింగ్కి కొంచెం ముందే వచ్చాను. నేను ముందు వస్తే బాగుండేదని బాధపడ్డా. యాక్చువల్గా నేను ఇది థర్డ్ టైము, కానీ అనుకోకుండా ఇక్కడ ఈ సెలబ్రేషన్స్ ఈ మంత్లోనే ఉంటాయని నాకు తెలియదు. నేను సింగిల్ డేనే ఇక్కడ స్టే చేయడానికి టికెట్ కానీ హోటల్ కానీ బుక్ చేసుకున్నా. చూడొచ్చు అందరూ మిలిటరీ వాళ్ళు ఉన్నారు ఇక్కడ. కొంచెం కష్టమే ఇప్పుడు వెళ్ళడం. ఏదైనా ఇంకా వేరే ప్లేస్కి వెళ్ళి కవర్ చేయడానికి ట్రై చేస్తా వీడియో. అన్నీ ఆర్మీ వెహికల్స్ కానీ పోలీసు కూడా, నేను చెప్పిన పోలీసు పోలీసు అంటే మిలిటరీ బస్సులు ఇవన్నీ వాళ్ళ లాంగ్వేజ్లో, లోకల్ లాంగ్వేజ్లో లెటర్సే వాడతారు. అంబులెన్స్, పోలీస్, ఇది కూడా మిలిటరీ. ఆల్ఫాబెట్సే వాడతారు, అంటే లాంగ్వేజ్ చదవడానికి వీళ్ళు మనలాగానే ఆల్ఫాబెట్. మనకేమో ఏ లాంగ్వేజ్లో ఉంటే హిందీ అక్షరాలు వాడతాం కదా, అట్లా కాకుండా వీళ్ళ లాంగ్వేజ్ని ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ అంటాం కదా, ABCD, అవే వాడతారు. ఇక్కడ ఇదంతా చాలా ఇంకా దానికి ప్రిపరేషన్ ఉంటుంది. VIPs ఉంటారు కాబట్టి హై సెక్యూరిటీ అనేది ఒకటి మెయింటైన్ చేస్తారు. ఇప్పుడు ఇంకా రేపు మార్నింగ్ వెళ్ళడమే మంచిది. ఇక్కడ చూడండి అకాడమీ మిలిటర్ అని ఉన్నది. మిలిటర్ అని అంటే మిలిటరీ, అకాడమీ ఆఫ్ మిలిటరీ మన దగ్గర ఉంటుంది అట్లా. చూడండి చాలా ఫోర్సెస్ వీళ్ళను పిక్ చేసుకోవడం కంటే పొద్దున వచ్చిన వాళ్ళను పికప్ చేసుకొని ఇంకా మళ్ళీ వాళ్ళ అకాడమీకి చేరుస్తాయి అన్నట్టు ఈ బస్సెస్. ఎందుకంటే నాకు కూడా అనుభవం ఉన్నది. నేను చాలా ఏళ్ళ క్రితము నేను ఆర్మీ జాబ్కి సెలెక్ట్ అయ్యి ఆర్మీ ట్రైనింగ్ చేసిన వాడిని కాబట్టి నాకు తెలుసు. ఇంకా కొన్ని అనివార్య కారణాల వల్ల నేను ఆర్మీ జాబ్ను మానేసి ఇంటికి రావడం జరిగింది. ట్రైనింగ్లో రాలేదు. ఆఫ్టర్ ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాతనే నాకు అపాయింట్మెంట్ ఇచ్చి నేను జాయిన్ అయిన తర్వాత కొన్ని రోజులకు వచ్చా బయటికి. ఇప్పుడు పోలీసు మిలిటరీ అంటే మిలిటరీలో కూడా పోలీసులు ఉంటారు. మన దగ్గర CMPS అంటారు, సెంట్రల్ మిలిటరీ పోలీస్. ఇక్కడ కూడా అట్లనే ఉంటారు అన్నట్టు. మిలిటరీలో కూడా పోలీస్ వాళ్ళు ఉంటారు. ఎందుకంటే మిలిటరీ వాళ్ళు ఏమైనా తప్పులు చేస్తే వాళ్ళని అరెస్ట్ చేయడానికి లోకల్ పోలీసులకు మిలిటరీ మార్షల్ ప్రకారం అనుమతులు ఉండవు. వీళ్ళని మాత్రం అరెస్ట్ చేయాలంటే మళ్ళీ మిలిటరీ పోలీస్ వాళ్ళే చేయాలి. వీళ్ళంతా కొత్తగా, అంటే రీసెంట్గా నాకు తెలిసి వీళ్ళకు ఉద్యోగాలు వచ్చి ఉంటాయి. ఇక్కడ ప్రెసిడెంట్ని కూడా అంటే
బాగా హానర్ చేస్తారు ఇండియాలో చేసినట్టే. ఇవి వచ్చేసి మిలిటరీ వెహికల్స్, ఇవన్నీ మిలిటరీ వెహికల్స్. చాలా అంటే చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను నేను, ఎందుకంటే అసలు ఇలాంటి వ్యూ దొరుకుతుంది అనుకోలేదు. ఇంత క్రౌడ్గా పబ్లిక్ ఉంటారు, వీళ్ళంతా గవర్నమెంట్ సర్వెంట్స్ అండ్ సోల్జర్స్ కదా, వాళ్ళకి సంబంధించి నేను తీసుకుంటా అని నాకు అసలు తెలియదు. లేడీ పోలీసులు కూడా ఉంటారు. నేను చెప్పినగా అన్ని రంగాలలో ఇండోనేషియా సమానంగా, అంటే ఇవి ఏమంటారు, జెండర్ది ఉండదు అన్నట్టు, జెండర్కి సంబంధించిన ఎక్కువ తక్కువలు ఉండవు. ఇక్కడ పోలీస్ వెహికల్స్ చూసుకుంటే చాలా వండర్ఫుల్గా ఉంటాయి. లైక్ అమెరికా, యూరప్ పోలీసులు ఎలాగుంటారో సేమ్ అలాగే ఉంటారు. వాళ్ళ వెహికల్ సౌండ్స్ అంతా ఇంకా ఈ ఇండిపెండెన్స్ డే సంబరాల్లో మునిగి ఉన్నారు. వీళ్ళంతా బాగా ప్రిపరేషన్లో ఉన్నారు. నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది, ఎందుకంటే ఇలాంటి వ్యూ అనేది ఎవరికో ఒకరికి దొరుకుతుంది. నేనైతే హ్యాపీ ఫీల్ అవుతున్నా. వ్యూవర్స్ కూడా దీన్ని, అంటే ఎవరైతే వీక్షిస్తున్నారో వాళ్ళకు సంబంధించిన అడ్వాన్స్ వెహికల్స్ కానీ, వాళ్ళకున్న అంటే శక్తి సామర్థ్యాలు ఈ మిలిటరీ ద్వారా వాళ్ళు చూపించుకుంటారు. ఇప్పుడు ఉదాహరణ, మన దగ్గర బ్రహ్మోస్ లేకపోతే కొన్ని క్షిపణులు, అంటే ఇవి తయారు చేస్తారు కదా, అవి క్షిపణులు తయారు చేసినప్పుడు ఆ రోజు వాటిని షో చేస్తారు. వీళ్ళకి కూడా సేమ్ మిలిటరీకి సంబంధించిన శక్తి సామర్థ్యాలు, డిఫెన్స్కి సంబంధించిన వాళ్ళ దగ్గర ఉంటాయి కదా, వాళ్ళ దగ్గర అస్త్రాలు ఎన్ని ఉన్నాయి, న్యూక్లియర్, అవన్నీ, అంటే జస్ట్ వాటి గురించి ఆ రోజు ఒక డెమో అయినా ఇస్తారు. డెమోన్స్ట్రేషన్ అంటాం కదా మనం, డెమో అయినా ఇస్తారు. అంటే ప్రతి కంట్రీకి ఒక మిలిటరీ ఉంటుంది, దానికి సంబంధించిన వెపన్స్, దానికి సంబంధించిన న్యూక్లియర్ వెపన్స్, క్షిపణులు, ఇంకా రకరకాలు వాళ్ళు కొత్త ఇన్నోవేషన్స్ ఏమైతే చేస్తారో అవన్నీ వాళ్ళ దగ్గర ఆ రోజు వాళ్ళ ఇండిపెండెన్స్ డే రోజు చూపిస్తారు. నాకు తెలిసి ఇది ఇండిపెండెన్స్ డేకి సంబంధించిన వాళ్ళ లాంగ్వేజ్లో రాసిళ్ళు. జయకర్త ఇండోనేషియా మాజు. ఇవన్నీ ఆర్మీ వెహికల్స్. ప్రెసిడెంట్ హౌస్ కొంచెం దూరం నుంచి వెళ్తున్నాము. రేపు పొద్దున వీలైతే దగ్గర నుంచి వ్యూ చూపించడానికి ప్రయత్నం చేస్తాం. పోలీసులు వీళ్ళంతా ఉన్నారు ఇక్కడ. వీలైతే ఇంకొంచెం దగ్గరికి వెళ్ళి వ్యూ చూపించడానికి ప్రయత్నం చేస్తాం. ఇది చాలా పెద్ద గ్రౌండ్. ఇది ఇంత క్రౌడ్తో నిండిందంటే మన దగ్గర పరేడ్ గ్రౌండ్స్ ఉన్నాయి కదా హైదరాబాద్లో, గన్ పరేడ్ గ్రౌండ్స్, దానికంటే ఇది చాలా పెద్దగా ఉంటుంది. నేను చాలాసేపటి నుంచి నడుస్తూనే ఉన్నా, ఆయన ఇంకా మాన్యుమెంట్ దగ్గర రాలేదు. చాలా వెహికల్స్, చాలామంది ఇక్కడ అంటే పార్కింగ్ చేసి ఉంచిళ్ళు. నేను ఎడమ పక్కన చూపించుకుంటూ వచ్చిన, కుడి పక్క కూడా వెహికల్సే అన్నీ. అఫీషియల్స్ ఉంటారు కదా, గవర్నమెంట్ అఫీషియల్స్ అండ్ ఆర్మీ, హై ర్యాంక్ నుంచి వెళ్ళి సోల్జర్ వరకు దాదాపు అందరూ అటెండ్ కావాల్సిందే వీళ్ళ రిపబ్లిక్ డే, వీళ్ళ స్వాతంత్ర దినోత్సవంలో. అలాంటిది అంటే వీళ్ళు ఉద్యోగం చేస్తున్నప్పుడు చాలా ఉత్సాహంగా అలాంటి వాటిలలో భాగస్థులుగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళ దేశానికి సంబంధించిన ఒక రక్షణ శాఖలో వాళ్ళు పనిచేస్తున్నారు. వాళ్ళ బార్డర్ లైన్స్ కావచ్చు, వాళ్ళ నైతిక విలువలు కావచ్చు, వాళ్ళ హక్కుల కోసం పోరాటం చేసే దాంట్లో మొదటి వింగ్ ఆర్మీ, తర్వాతనే మిగతా త్రివిధ దళాలు, తర్వాతనే ఈ పోలీస్, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి మేము దేశం కోసం ఇంత సర్వీస్ ఇస్తున్నాము అనే ఒకటి కూడా వాళ్ళకు ప్రైడ్ అనేది ఉంటుంది. ఎందుకంటే నాకు తెలుసు ఆర్మీలో ప్రతి ఒక్కరికి ఒకటే నేర్పిస్తారు, మనము
బ్రతికిన రోజులు దేశానికి సేవ చేయాలి. మనం సేవ చేస్తేనే ఆ కంట్రీలో ఉన్న వాళ్ళు మనం అంటే ఇప్పుడు ఉదాహరణ ఇండియా గురించి చెప్తే మన దేశస్తులు హ్యాపీగా ఉంటారు. శత్రువులు చొరబడకుండా మన వీలైనంత వరకు మనము సర్వీస్ ఇవ్వాలి. మనం ఎప్పుడు నిరుత్సాహపడకూడదు, యుద్ధం వచ్చినా భయపడకూడదు అని చెప్పి ఆర్మీలో అవే చెప్తారు రూల్స్. ఒక మాట కూడా ఉంటుంది, ఏక్ గోలీ ఏక్ దుష్మన్ అని ఉంటుంది. ఇది ఆర్మీలో ఎవరైనా ఉద్యోగం చేసిన వ్యూవర్స్ కూడా చూస్తే వాళ్ళకి అర్థమవుతుంది. ఏక్ గోలీ ఏక్ దుష్మన్ అంటే ఒక్క బుల్లెట్ కూడా వేస్ట్ కావద్దని చెప్పి ఆర్మీలో నేర్పిస్తారు. గోడల మీద కూడా అదే ఉంటుంది. మాన్యుమెంట్కి దగ్గరలో వచ్చేసినాం, దాదాపుగా మాన్యుమెంట్కి దగ్గర వచ్చేసినాం. అంటే దాదాపు ఒక 100 మీటర్స్ ఇంక ఉండి ఉంటుంది. ఇంకా దీని చుట్టూ ఇంకా గ్రౌండే. లోకల్ పోలీసులు ఎవరైనా ఇక్కడ మంచి రెస్పెక్టివ్ పర్సన్స్ ఉంటారు. పోలీసులు అంటే కొంచెము వాళ్ళకు కొన్ని కంట్రీస్లలో నేను చూసిన గర్వం ఎక్కువ ఉంటుంది. కానీ మన ఇండియాలో ఉంటారు కదా ఫ్రెండ్లీ పోలీస్, అట్లనే ఉంటారు ఇక్కడ కూడా. సిమిలర్గా ఉంటుంది ఇండియాకి, ఇది సిమిలర్గా ఉంటుంది. ఇండోనేషియా ఇండియా సిమిలర్గా ఉంటుంది. ఒకప్పుడు అఖండ భారతదేశంలో ఒక భాగంగానే, అంటే హిస్టరీలో కొందరు చెప్తారుగా అది నిజమే అయి ఉండొచ్చు. ఎందుకంటే ఫేస్ కట్లు కొంచెం డిఫరెన్స్ ఉంటాయి, కానీ మన నాగపూర్, మణిపూర్, మేఘాలయ వాళ్ళలాగానే ఉంటారు. అఖండ భారతదేశంలో ఆఫ్ఘనిస్తాన్ కాంచెలు మొదలు పెడితే ప్రపంచ దేశాల్లో చాలా దేశాలు, ఇప్పుడు ఏషియన్ కాంటినెంట్లో సగము అఖండ భారతదేశమే. ఫస్ట్ రాగానే ఒక డైలాగ్ నేను చెప్దాం అనుకున్నా, కానీ ఇప్పుడు నేను ప్లీజ్ కెన్ యూ వెయిట్ థ్యాంక్ యూ అలా రిక్వెస్ట్ చేసి ఒక ఫోటో దిగిన, వీడియోలో కూడా మీకు కనబడుతూ ఉంటుంది. మోనుమెంట్ పైన ఒక దీపం లాగా, అంటే దీపంలాగా కనబడుతుందా, ఒక దీపం స్తంభం అన్నట్టు. ఇది మోనుమెంట్ వచ్చేసి ఒక దీపస్తంభము, మొత్తము రాతితోనే కట్టిల్లు ఇది. నేను ఇంతకుముందు వచ్చినప్పుడు కూడా చూసిన, ఉదయం అయితే చాలా పబ్లిక్ ఉంటారు. బ్యూటిఫుల్ వ్యూ. మోనుమెంట్ వచ్చేసి ఎప్పుడు కట్టిల్లు అనేది గూగుల్ చేసి నేను ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో ఇస్తా, స్క్రీన్ షాట్ పెట్టడానికి ట్రై చేస్తా. ఈ కంట్రీలో సిమిలర్గా ఎందుకు ఉంటుంది అని అంటానంటే, ఇక్కడ బుద్ధిస్టులు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు. మెజారిటీ ఆఫ్ పీపుల్ ముస్లిమ్సే, కానీ వాళ్ళు అలా ఏమి ఉండదు, డామినేషన్ అలాగేముండదు. చాలా ఫ్రెండ్లీ పీపుల్. ఎయిర్పోర్ట్ దిగిన కాడ నుండి మొదలు పెడితే నేను చాలాసార్లు వెళ్ళే వరకు కూడా రెస్పెక్టివ్గా ఉంటుంది వాళ్ళది. ఫారినర్స్ అని అంటేనే ఫస్ట్ ఇండియన్స్ అన్నా కూడా, లేకపోతే వేరే కంట్రీ వాళ్ళన్నా కూడా చాలా లైక్ చేస్తారు. ఇండియన్స్ అనే కాదు, ఏ కంట్రీ నుంచి వచ్చినా కూడా వాళ్ళకు రెస్పెక్ట్ మంచిగా ఇస్తారు. ఇక్కడ అన్ని లైటింగ్స్ అనేది చాలా ఎక్సలెంట్గా ఏర్పాటు చేసారు. ఈ సార్ సెక్యూరిటీ సార్ ఇక్కడ, అతను అడిగితే మార్నింగ్ 6 o'clock ఓపెన్ అవుతుంది అంటున్నారు. ఐఎమ్ ఫ్రమ్ ఇండియా. ఇండోనేషియా ఇండియా ఫ్రెండ్లీ. పరేడ్కి వెళ్ళి అటెండ్ అయ్యి ఇంకా వాళ్ళ ఎక్విప్మెంట్స్ అంటే బ్యాండ్కి సంబంధించినవి అవన్నీ ఆర్మీ బ్యాండ్ అంటారు. అది బాగుంటుంది. అంటే ఈ దేశానికి సంబంధించిన నేషనల్ సాంగ్ ఉంటుంది, ఆ నేషనల్ సాంగ్ పాడేటప్పుడు ఈ ఆర్మీ బ్యాండ్ ఉంటుంది. వీలైతే వీళ్ళని కవర్ చేస్తా.
అంటే సొసైటీలో కూడా ఆర్మీలో పనిచేసే వాళ్ళకి వాళ్ళ ఊర్లలో వాళ్ళ కాలనీలో వాళ్ళ రిలేషన్స్లో చాలా రెస్పెక్ట్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు దేశం కోసం సేవ చేస్తున్నారు అనే ఒక ఐడెంటిటీ అనేది తప్పకుంటుంది. చాలా అంటే చాలా కష్టపడతారు కాబట్టి దేశం కోసం వాళ్ళు ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధంగా ఉంటారు కాబట్టి వాళ్ళకి చాలా రెస్పెక్ట్ ఉంటుంది. అందరం కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి. ఈ రోజుల్లో కొన్ని వీడియోస్ యూట్యూబ్లో వైరల్ అవుతున్నాయి. ఆర్పిఎఫ్ వాళ్ళు కానీ లోకల్ పోలీసులు కానీ అసలు ఆర్మీ వాళ్ళు తోని ఎలా బిహేవ్ చేయనో ఫస్ట్ పోలీస్ వాళ్ళకును ఆర్పిఎఫ్ రైల్వే పోలీస్ వాళ్ళకు వాళ్ళ అకాడమీస్ నేర్పియాలి, ట్రైనింగ్ అకాడమీస్. ఎందుకంటే నేను ఒక ఆర్మీ పర్సన్గా చెప్పగలుగుతా, ఫస్ట్ భారతీయుడు అంటేనే ఫస్ట్ రెస్పెక్ట్ ఇవ్వాలి. అందులో ఆర్మీ అని అంటే వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే తప్ప వాళ్ళను దండించకూడదు. కొన్ని వీడియోస్ చూసినప్పుడు చాలా కోపం వస్తుంది. ఎందుకంటే ఒక్కరిని చేసి ఇద్దరు ముగ్గురు ఆర్పిఎఫ్ వాళ్ళు, లేకపోతే ఒక్కరిని చేసి ఇద్దరు ముగ్గురు పోలీసు లోకల్ పోలీసులు ఎక్కడో నార్త్ ఇండియాలో జరుగుతాయి. దానికి సంబంధించిన ఒక షార్ట్ తీసుకొని వీళ్ళు పెడతారు. దాదాపుగా అవి జరుగుతాయి బయట కాబట్టి అవి పెడతారు. నిజంగా చెప్పనంటే అలాంటివి చేయకూడదు. ఆర్మీ ఉద్యోగం చేసే వాళ్ళకి చాలా రెస్పెక్ట్ ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళకు ఉండే ఇంటెలిజెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది, ఓపిక కూడా ఎక్కువ ఉంటుంది. చలికి తట్టుకునేలాగా వాళ్ళకు ట్రైనింగ్ ఉంటుంది, ఆకలికి తట్టుకునేలాగా ఉంటుంది. ఒకవేళ బుల్లెట్ దిగిన బాధ నోర్చుకునేలాగా ఉంటుంది. ఎందుకంటే నేను చేసిన కాబట్టి ట్రైనింగ్ నాకు తెలుసు. కానీ ఆర్మీ ఉద్యోగం అనేది చాలా గొప్ప ఉద్యోగం. రాష్ట్రపతిని ఏ దేశానికైనా ఫస్ట్ ప్రధాన పౌరుడు అంటారు, అందరికి తెలిసిన విషయము. అలాగే ప్రథమ పౌరునితో పాటు ఒక సైన్యం, ఉదాహరణ భారతదేశం ఉందనుకోండి, ఒక సైన్యము కాపు అంటే మనకు అక్కడ రక్షణగా వాళ్ళు కాపుదల లేకపోతే, సెక్యూరిటీగా వాళ్ళు అక్కడ ఉండకపోతే బార్డర్లోకి ఎవడు పడితే వాడు వస్తాడు. మన ఉదాహరణ ఇంట్లోకి తలుపు తీస్తుంటే రోడ్డు మీద పోయే కుక్క కూడా దూరిపోతుంది. అంటే జంతువులే దూరిపోతాయి అంటే ఇంకా మనుషులు ఏం చేస్తారో అర్థం చేసుకోండి. ఇంకా ఉన్నాయన్నీ గుంజుకొని లాక్కొని వెళ్ళిపోతూ ఉంటారు. వీళ్ళు కూడా ఒక అంటే ఇక్కడ ట్రెడిషన్కి సంబంధించిన వాళ్ళు, వీళ్ళ ఇండోనేషియా ట్రెడిషనల్కి సంబంధించిన కాస్ట్యూమ్స్ వేసుకొని వీళ్ళు ప్రిపేర్ అవుతున్నారు. అంటే వీళ్ళ ఇండిపెండెన్స్ డేకి సంబంధించిన ప్రిపరేషన్లో ఉన్నారు. ఇతను కూడా అంతే సేమ్. దాదాపు వీళ్ళంతా ప్రోగ్రామ్ అయిపోయినాక బయటకు వస్తున్నారు. అంటే రిహార్సల్స్, అంటే ప్రోగ్రామ్ ఇన్ ద సెన్స్ వాళ్ళు రిహార్సల్స్ చేసి బయటకు వస్తున్నారు. మన దగ్గర సాంగ్ ఉంటుంది జనగణమన అని, అలాగే వీళ్ళు కూడా వీళ్ళకి సంబంధించిన నేషనల్ సాంగ్ అయి ఉంటుంది. మనకు లాంగ్వేజ్ రాదు కాబట్టి ఇంకా అర్థం కావట్లేదు. ఇదంతా ఒక వింగ్, బ్యాండ్ వింగ్. మీకు డ్రమ్స్ కనబడుతున్నాయి ముంగట కూడా. నేషనల్ సాంగే, వాళ్ళ దేశం యొక్క నేషనల్ సాంగ్. ఇండిపెండెన్స్ ఎన్సీసీ లాగా ఉన్నారు వీళ్ళు. ఇండిపెండెన్స్ డేకి సంబంధించిన ప్రిపరేషన్లో లీనమై ఉన్నారు. ఇంకా ఆ గ్రూప్లో జాయిన్ అయితే వేరే ఉంటుంది లేండి, అందులో లీనమైపోవడే ఉంటుంది. ఆ జోష్ వేరే ఉంటుంది. మన దగ్గర పాట ఉంటుంది కదా, సారే జహాసే అచ్చా హిందూ సీత హమారా హమారా అని. అలాగే వీళ్ళకి కూడా కొన్ని సాంగ్స్ అప్పుడున్న రచయితలు, రైటర్స్ వాళ్ళ దేశం గురించి, గొప్పతనం గురించి దాన్ని ఖచ్చితంగా రాస్తారు. దాన్ని వీళ్ళు నేర్చుకుంటారు. వీళ్ళు పోలీసు వాళ్ళు, లోకల్ పోలీసు. మార్నింగ్ వచ్చేసి 24,000 ఇక్కడ కరెన్సీ ఇస్తే ఆ పైకి ఎక్కేలాగా లిఫ్ట్ ఉంటుందట. లిఫ్ట్ ఈజ్ దేర్, లిఫ్ట్ ఆర్ స్టెప్స్, లిఫ్ట్ ఉంటుందట. వీలైతే నేను రేపు వచ్చి ఇది నీకు నేను చూపిస్తా. థ్యాంక్ యూ సార్. Can you on, madam? Can you on video? Okay. Be on.
మేడం మేడం యూ ఆల్సో సార్ 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 యూ ఆల్సో జాయిన్ Join juga. Already ya. People very friendly. Okay. Thank This you. video. Thank you, sir. Okay. Thank you, madam. Thank you, sir. Yeah. Okay. Here. Two, three. Soldier. Soldier. This is video. Okay. Okay. Very bright. Because of your. Makasih Kak Fajar. తెలుగులో ఒక సామెత ఉంటుంది, అదేంటంటే దేవుడు అనుకూలిస్తే కాలాలు అన్నీ వాటికవే మనకు అనుకూలిస్తాయి, నెగిటివ్లు అన్నీ పాజిటివ్లుగా మారుతాయి అని అంటారు కదా. జస్ట్ నేను ఇప్పుడు ఇండోనేషియా ఒక 6 hours ఉండి మార్నింగ్ వియత్నాం వెళ్దామని వచ్చాను. కానీ దేవుడు దయ వలన ఒక మంచి వ్యూ అనేది తీసుకోగలిగిన. వీళ్ళంతా ఆర్మీ డిఫెన్స్ స్కూలింగ్ అంటే వీళ్ళు ఆల్రెడీ సోల్జర్స్. అకాడమీలో కసం పీరియడ్ అని ఒకటి ఉంటుంది, ఇంకా అది దాదాపు అయిపోయి ఉండొచ్చు వీళ్ళందరికీ. క్లియర్గా మీకు భారతదేశంలో ఆర్మీ వెహికల్స్ ఎట్లుంటాయో అలాగే ఉండే ఏ దేశంలో కానీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అందరికీ వీళ్ళకు శుభాకాంక్షలు తెలియజేయాలి, ఎందుకంటే వీళ్ళు కూడా దాదాపు ఇండిపెండెన్స్ డే తెచ్చుకొని ఓకే అంటే చాలా ఉత్సాహంగా చాలా సంతోషంగా దీనికి సెలబ్రేషన్కి అంటే ఒక జోస్తోని వీళ్ళు బయలుదేరిళ్ళు అందరు యువకులు. నాకు ఇంకొకటి ఇక్కడ అర్థమైంది ఏంటంటే సేమ్ ఇండియా లాగానే ఆర్మీ అంటే చాలామంది మొగ్గు చూపుతున్నారు జాయిన్ కావాలంటే. నేను వాళ్ళని అడిగిన పర్సనల్గా, వాళ్ళు నాకు అంటే వాళ్ళ ఫేస్ కవర్ చేయడానికి అనుమతి ఇవ్వలే, కానీ ఒక అంటే ఆర్మీ పర్సనే చెప్పిండు, సార్ ఇట్లా మేము సేమ్ ఇజ్రాయెల్ లాగా సేమ్ ఒక 5 years అయినా సర్వీస్ చేయాలని ఈ ఇండోనేషియా గవర్నమెంట్ ఒకటి రూల్ తేబోతుంది. మేము అంటే చాలా రోజు ఓకే అయితే ఈ గవర్నమెంట్ రూల్ తేవడానికి సిద్ధంగా ఉంది. మేము ఆల్రెడీ జాయిన్ అయ్యే ముందే మా కమాండ్ ఏంటంటే వాళ్ళ ఎస్పీ లెవెల్ ఆఫీసర్స్ అది షేర్ చేసిలట వాళ్ళకు అది నాకు చెప్పిండు. అంటే అది నేను మీకు ఈ విషయం షేర్ చేస్తున్నాను, ఎందుకంటే ఇండియా కూడా అలాంటి జీవో ఒకటి తీసుకురావాలి. ఎందుకు తీసుకురావాలని చెప్తున్నా అంటే ఇండియాలో కూడా అలాంటి ఒక జీవో వస్తే సర్వీస్ ఇవ్వడం. హలో మేడం, వాళ్ళని కూడా అడిగితే వాళ్ళు కూడా కాదని లేదు, ఒక ఫోటో దిగిద్దు. చాలా హ్యాపీ ఫీల్ అయినా నేను, ఎందుకంటే ఆర్మీలో పనిచేసిన వాళ్ళకు వాళ్ళ ఎక్స్పీరియన్స్ వేరు. వీళ్ళు కూడా ఆర్మీ పర్సన్స్, సీనియర్స్ వాకీటాకీలు ఉన్నాయి. వాళ్ళు ఎక్కడ క్లియరెన్స్ ఇవ్వాలి, ఏ బస్సు వెళ్ళింది, ఇంకే బస్సు ఇక్కడ ఆగింది, ఇంకా వీళ్ళని ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఎన్ని బస్సులు వస్తున్నాయి అనేది ఒక కన్వర్జేషన్ అక్కడ జరుగుతుంది. చాలా ఏది ఒక సామెత ఉంటుంది కదా, వెతుకుపోయిన తీగ కాలుకు తగిలినట్టు. అంటే జస్ట్ నేను అట్లా మనం ఒకటి తలిస్తే దేవుడు ఒకటి తలుస్తాడు అనేది ఇది నిజంగా ఖచ్చితమైన విషయము. ఏది కానీ దేవుడి అనుమతి ఉండాలి మనం ఏది చేయాలన్నా కూడా. నేను హ్యాపీ ఫీల్ అవుతున్నా, ఎందుకంటే ఒక ఇండిపెండెన్స్ డేకి సంబంధించిన సెలబ్రేషన్స్లో వాళ్ళు హ్యాపీగా ఉన్న మూవీలో కూడా ఏదైనా సర్జికల్ స్ట్రైక్ చేయాలన్నా ఏదైనా కానీ రక్షణ శాఖ అనేది ఒకటి ఆర్డినెన్స్ ఇష్యూ చేస్తేనే పలానా స్థలానికి వెళ్ళి వాళ్ళను జస్ట్ బెదిరించండి, ఒక అలజడి సృష్టించండి అని చెప్తే తప్ప చేయరు. యాక్చువల్గా రియల్ ఒపీనియన్ ఏముంటుందంటే మనుషులను చంపాలి, క్రూయాలిటీ చూపించాలనేది ఇండియన్ ఆర్మీకి ఎట్టి పరిస్థితుల్లో నేర్పించరు. ఎందుకు నేర్పించరు అంటే మన దేశం మీదకి వచ్చి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం చేస్తే తప్పించి బార్డర్స్ దాటేసి
మాటలు వినకుండా ఉంటే తప్పించి అలా చేయరు. చాలా అంటే చాలా ఓపికతో ఉండేలాగానే నేర్పిస్తారు. దాన్నే అదునుగా అవతల వాళ్ళు క్యాచ్ చేసుకొని యువతలకు వస్తే మాత్రం అప్పుడు ఇంకా ఆర్డినెన్స్ పాస్ అవుతుంది. అప్పుడు ఇంకా వేరే లెవెల్లో ఉంటుంది యుద్ధం కూడా. ఏమంటారు, ఇంకా చుట్టూ అష్టదిగ్బంధం చేస్తే ఎలాగవుతుందో అలాగా వేరే లెవెల్ ఉంటుంది ఆ యుద్ధం అనేది. వాని లోపలికి వచ్చేదాకా చూస్తారు అన్నట్టు, వచ్చినాక అది వేరే లెవెల్లో చేస్తారు యుద్ధము. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నా అంటే అందరికీ తెలియాలి కొన్ని విషయాలు. జస్ట్ ఆర్మీ వాళ్ళు అక్కడ ఏంది 50-60 వేలు జీతం ఇస్తున్నారు, ఏం చేస్తున్నారు, వాళ్ళు యుద్ధాలు చేస్తున్నారా అనే జనాలు కూడా చాలామంది బయలుదేరిళ్ళు. ఫస్ట్ అక్కడ పోయి చలిలో నిల్చుంటే అర్థమవుతుంది, లేకపోతే ఆ ట్రైనింగ్ చేస్తే అర్థమవుతుంది. నా ఒపీనియన్ అయితే అలా అన్నోన్ని ఫస్ట్ తీసుకువెళ్ళి బలవంతమైన ట్రైనింగ్ చేపిస్తే మనకి ఆర్మీ వాల్యూ తెలుస్తుంది. జీవితమే చూస్తాడు కానీ వాళ్ళ జీవితాలు, భార్య పిల్లల్ని విడిచిపెట్టి త్యాగాలు చేస్తారు. చనిపోతే వాళ్ళ జీవితాలు, వాళ్ళ కుటుంబాలను పట్టించుకున్న నాదుడే ఉండడు. అలాంటి సేవ చేసే వాళ్ళని ఫస్ట్ రెస్పెక్ట్ చేయండి. జై జవాన్ జై కిసాన్. జవాన్ లేకపోతే దేశం లేదు, కిసాన్ లేకపోతే మనకు ఆహారం లేదు. కిసాన్ ఏమో కష్టపడి మనకు ఆహారాన్ని ఇస్తాడు, జవాన్ ఏమో మనకు రక్షించేందుకు నిద్రలు ఆహారించలు నిద్రాహారాలు కోల్పోయినా పర్వాలేదు. తెలుగులో ఒక సామెత ఉంటుంది ఏంటంటే, దేవుడు కరుణిస్తే కాలము అన్నీ ఇంకా నెగిటివ్లు కూడా పాజిటివ్ అయిపోతే కాలము మనకు డోర్స్ ఓపెన్ చేసి పెడుతుంది, ఆపర్చునిటీస్ అనేది. ఇక నాకు కూడా అలాగే ఇక్కడ జరిగింది. యాక్చువల్గా నేను ఇండోనేషియాకి జస్ట్ ఒక 6 hours ఉందామని ట్రాన్సిస్ట్ వీసా తీసుకున్నా. ఇంతకుముందు వచ్చాను కదా, ఒకసారి చూద్దాము ఇండోనేషియా అప్పటికిప్పటికి ఏమైనా డెవలప్మెంట్ ఉన్నదా. వియత్నాం అసలు యాక్చువల్గా నా టూర్ ప్లాన్ వచ్చేసి వియత్నాం. కానీ ఏమనిపించిందంటే ఒకసారి మోనుమెంట్ దగ్గరికి వెళ్దామని కారు, నేను వీడియో స్టార్టింగ్ దీనికి ముందు వీడియో కూడా కారు బుక్ చేసుకొని వర్షం వచ్చేలా ఉందని చెప్పి బయలుదేరినప్పుడు నాకు అనిపించింది ఒకసారి మోనుమెంట్ దగ్గరికి వెళ్దామంటే అక్కడ ఒక ఆఫీసర్ని అడిగిన, సో అండ్ సో నేను ఇట్లా పర్సన్ని యూట్యూబ్ వీడియోలు చేస్తాను అని చెప్తే వాళ్ళు ఫస్ట్ కొంచెం ఆలోచించాలి కానీ తర్వాత పోనీలే మంచి వ్యక్తిలానే ఉన్నాడని చెప్పి లోపల రానిచ్చిళ్ళు. ఇంకా నేను వీడియోస్ తీసుకుంటుండే అక్కడ కూడా వాళ్ళు రండి సార్ జాయిన్ కానీ మాతో ఫోటో దిగండి అని చెప్పి వాళ్ళు నన్ను పిలిచిళ్ళు, వెల్కమ్ అని చెప్పి. చాలా హ్యాపీ ఫీల్ అయినా. అంటే ఏది కానీ దేవుడు అనుకూలిస్తే ప్రపంచంలో ఎక్కడైనా మన కోసం డోర్లు ఓపెన్ చేసి ఉంటాయి. ఇండియన్స్ అంటే రెస్పెక్ట్. ఇండోనేషియా సేమ్ ఇండియన్స్ లాగానే నేచరు, దేనికి తొందరపడరు, మంచి వ్యక్తులు మనలాగానే. ఇంకా అంటే ఫస్ట్ మనం మంచిగా ఉండి అవతల వాళ్ళని మంచిగా ఉంచాలి అనేది ఒకటి ప్రిన్సిపల్. మనం ఇండియా వాళ్ళము ఎలాగైతే పాటిస్తామో వీళ్ళు కూడా సేమ్ టు సేమ్. ఇక్కడ వీళ్ళకి ఫోర్సెస్ అనేవి చాలా అంటే చాలా పెంచుకున్నారు. ఈ చుట్టూ కూడా అంటే బిల్డింగ్స్ చూస్తే 2015 నుంచి ఉన్నాయి ఇవి. ఇంకా ప్రెసిడెంట్ హౌస్ రేపు నేను కవర్ చేస్తా. ఈ మోనుమెంట్ పైకి ఎక్కడానికి రేపు పొద్దున్నే వస్తా. ఈ వీడియో కంటిన్యూషన్ రేపు మార్నింగ్ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అజయ్ వ్లాగ్స్.